ఒక మాట అడిగి చూడు, ఇక నీవే నాకు తోడు అని లోకమనేదిప్పుడు. నాకేం కావాలి నేడు, ఒక మాట అడిగి చూడు, ఇక నీవే నాకు తోడు అని లోకమనేదిప్పుడు. బాగుంది. పూలు తెచ్చి ఏ రాక్షసి, నువ్వు తొందరగా తినేసి. లేదు లేదు, నేను తినను రిషి. నేను జయంతి అమ్మమ్మకి చెప్పాను. మనం పెళ్లి నాటకం ఆడుతున్నాం, అలాగే వ్రతం కూడా నాటకం ఆడుతున్నాం. ఇదిగో తిను. అమ్మమ్మ మనసులో వ్రతం విషయంలో చాలా శ్రద్ధ ఉంది. చూడ్డానికి ఆవిడ అలా అనిపించకపోయినా ఆవిడ మనసులో నిన్ను చాలా ప్రేమిస్తున్నారు. ఒకవేళ నేను ఈ వ్రతం సరిగ్గా చేయకపోతే ఆవిడ నమ్మకం కూడా పాడైపోతుంది. ఆ పని నేను చేయలేను. అయితే ఇది నేను కూడా తిన్నాను. ఇది కరెక్ట్ కాదు కదా. ఎందుకు? ఎందుకంటే ఈ వ్రతం నా కోసం చేస్తున్నావు, నా పేరు నా ఆయుష్ కోసం. అందుకే పాపం చేసిన వాడిని అవుతాను. రిషి, ఈ వ్రతం వల్ల ఎవరు పాపం చేసిన వాళ్ళు కారు. నిజమే, కానీ నువ్వు నా నిజమైన భార్యవైతే అయితే బాగుండేది. ఎందుకు? ఎందుకంటే ఈ వ్రతం నా కోసం చేస్తున్నావు, నా పేరు నా ఆయుష్ కోసం. అందుకే పాపం చేసిన వాడిని అవుతాను. రిషి, ఈ వ్రతం వల్ల ఎవరు పాపం చేసిన వాళ్ళు కారు. నిజమే, కానీ నువ్వు నా నిజమైన భార్యవైతే అయితే బాగుండేది. ఏమన్నా అన్నావా? నేనా? అవును. లేదు, ఏమనలేదు. నాకేదో అన్నట్టు అనిపించింది, అందుకే. లేదు లేదు, నేను నిజంగా ఏమనలేదు. నువ్వేదో భ్రమపడినట్టున్నావు. భ్రమపడ్డాను. అయితే ఇదే తనూజకి బాగా ఇష్టమైన పని. మరి ఒక క్షణంలో తనని చంపి ఎలా పగ తీర్చుకుంటాను? లేదు, తనకిష్టమైన పని చెడగొట్టి హింసించి హింసించి చంపుతాను. తనూజకి భరించలేని బాధ కలిగాలి. అదే ఈ వ్రతం. ఈ సంతోషాలు, ఆనందాలు, ఈ రాత్రి జరిగే పండుగ ఇవేవి నావి కావు. అయినా సరే అన్నీ నావే అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రిషి నాకు నా సొంత మనిషిలా అనిపిస్తాడు. నిజానికి ఇదంతా నాటకం, భార్యగా నాటకం. ఇదంతా ఏంటండి? ఇదంతా ఎలా జరిగింది చెప్పు యోగ్ బాబు. ఏమైంది అసలు? ఎవరైనా డాక్టర్ కి ఫోన్ చేయండి. రిషబ్ త్వరగా. తొందరగా తీసుకుపోతా, ఫాస్ట్ గా నడు. రిషి, ఒక్కసారి కళ్ళు తెరు రిషి, ప్లీజ్. రిషి. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఆయన్ని ఎగ్జామిన్ చేయాలి. తలకి బలమైన దెబ్బ తగిలింది, దయచేసి జరగండి. అమ్మ, తను వదిలమ్మా. మేడం ప్లీజ్ ఆయన వదిలిపెట్టండి. మిస్టర్ యోగ్ శ్రీవాత్సవ్ రిలేటివ్స్ మీరేనా? అవును, యోగ్ నా కొడుకు. ఆయన కండిషన్ ఇప్పుడు స్టేబుల్గా ఉంది. రిషబ్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. ఆయన తల నుంచి బాగా రక్తం పోయింది. డాక్టర్, మా అబ్బాయికి ఏం జరగడానికి వీలేదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. ఊరుకో తల్లి, బాధపడకు. చూడమ్మా, రిషబ్కి ఏమీ కాదు.
ఎలాంటి చెడు జరగడానికి వీల్లేదు. ఒకవేళ వాడికి నేనంటే ఇష్టం లేకపోవచ్చు, కానీ నాకు తెలుసు తల్లి, వాడు నిన్ను చాలా ఇష్టపడతాడు. నీ మీద ప్రేమని నేను వాడి కళ్ళల్లో చూశాను. అమ్మమ్మ, నేను రిషిని పోగొట్టుకోవాలనుకోవడం లేదు. రిషి దూరం అయితే నేను తట్టుకోలేను. అమ్మా, రిషబ్కి ఏమీ కాదు, నా మాట నమ్మమ్మా. భగవంతుడు అలా ఎప్పటికీ జరగనివ్వడు. బ్రహ్మ రాక్షసుడు వచ్చేసాడు, కానీ ఒక ఆడరూపంలో. ఒకవేళ యోగారా రాక్షసుని చూసుంటారా? యోగారు, నేను తనుజని. యోగారు, రిషి బ్రహ్మరాక్షసుడు మళ్ళీ తిరిగొచ్చాడని చెప్తున్నాడు. ఇది నిజమేనా? యోగరు, చెప్పండి, ఇది నిజమేనా? ప్లీజ్ చెప్పండి. బ్రహ్మరాక్షసుడిని మీరు చూసారా? రిషి ఇలా ఎందుకన్నాడు? యోగరు, చెప్పండి ప్లీజ్. రిషి ఒకటే చెప్పాడు, బ్రహ్మరాక్షసుడు తిరిగొచ్చాడు. కానీ వచ్చింది ఆ బ్రహ్మరాక్షసుడేనా? తనుజా, ఏమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? తను ఏమైంది? రిషబ్కి ఏమైంది? అంటే రిషి నాతో బ్రహ్మరాక్షసుడు తిరిగొచ్చాడన్నాడు. ఏంటి? బ్రహ్మరాక్షసుడా? అంటే రిషబ్ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఆ బ్రహ్మరాక్షసుడా? అవునంటే రిషియే చెప్పాడు, బ్రహ్మరాక్షసుడు మళ్ళీ వచ్చాడని. కానీ ఈసారి వాడుక ఆట రూపంలో వచ్చాడట. కానీ ఎలా అండి? కానీ బ్రహ్మరాక్షసుడు చనిపోయాడు కదా, మరి మళ్ళీ ఎలా వచ్చాడు? నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. ప్లీజ్ ప్లీజ్ మాకు సహాయం చేయండి. అంటే మీరే ఏదో ఒకటి చేయగలరు. అమ్మా, తను డాక్టర్ గారు చెప్పారు రిషబ్ త్వరలో కోలుకుంటాడట. నువ్వు కంగారు పడుకో. తనుజ, పద. నువ్వు నీ పేరేంటి? ఇక్కడేం చేస్తున్నావు? రిషి, నేను తను నువ్వు నన్ను మర్చిపోయావా అంటే? నీకు నేనెవరో తెలుసా? నేను ఎలా తెలుసు నీకు? ఎవరు నువ్వు? మోహిని తన గదిలో లేదు. వెళ్లే ముందు కూడా నాకేం చెప్పలేదు. మోహిని ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఏదో తేడా జరుగుతుంది. చాలా పెద్ద ప్రాబ్లం జరుగుతుంది.